అధర్మం పెరిగి విశ్వాసం చెలించినప్పుడు అప్పుడు దేవుడు అవతరిస్తాడు. కేరళ పవిత్ర భూమిపై దట్టమైన అడవులు మరియు ఎత్తైన పర్వతాల మధ్య ఒక దైవిక శక్తి నివసిస్తుంది. శ్రీ అయ్యప్పస్వామి. అయ్యప్పస్వామి మోహిని శివుడు మరియు విష్ణువు కుమారుడు. అసుర మహిషి హింసకు ముగ్గురు వ్యక్తులు వణికిపోయినప్పుడు అప్పుడు మతాన్ని రక్షించడానికి ఈ దైవిక బిడ్డ అవతారమెత్తాడు. పందలం రాజు రాజశేఖర్ అడవిలో ఒక ప్రకాశవంతమైన బిడ్డ జన్మించాడు. ఇది సాధారణ బిడ్డ కాదని రాజు అర్థం చేసుకున్నాడు మరియు వారు అతన్ని తమ సొంత కొడుకుగా దత్తత తీసుకున్నారు. అదే బిడ్డ ముందుకు సాగుతుంది. శ్రీ అయ్యప్పస్వామి. అసుర మహిషి వరం, అది శివుడు మరియు విష్ణువుల కలయిక నుండి జన్మించిన ఏకైక కుమారుడు. ఇది దానిని అంతం చెయ్యగలదు. అయ్యప్పస్వామి భయంకరమైన యుద్ధం చేశాడు, చివరకు అధర్మాన్ని నాశనం చేశాడు. మహిషి వధకే సాధి ప్రపంచంలో శాంతి నెలకొల్పబడింది. దీని తరువాత అయ్యప్పస్వామి శబరిమల తన సొంత తపోభూమిని చేసుకుంది. ఆయన బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ చేశాడు మరియు లోతైన తపస్సులో మునిగిపోయాడు. నేటికీ శబరిమల ఇది సహనం, తపస్సు మరియు విశ్వాసానికి చిహ్నం. అయ్యప్పస్వామి దర్శనం సాధారణం కాదు. 41 రోజులు ఉపవాసం, నల్లని బట్టలు, దండలు ధరించడం, చెప్పులు లేని కాళ్ల ప్రయాణం, ఇది శరీరం మాత్రమే కాదు, ఆత్మకీ యాత్రా హోతీ హై. మకర సంక్రాంతి పవిత్ర రాత్రి శబరిమలకే ఆకాశమే దివ్య మకర జ్యోతి వ్యక్తమైన హోతీ హై. లక్షలాది మంది భక్తుల దృష్టిలో విశ్వాసం మరియు కన్నీళ్లు, ఎందుకంటే ఇది ఒక సూచన, స్వామి నేటికీ ఆయన తన భక్తులతో ఉన్నాడు. అయ్యప్పస్వామి మనకు బోధిస్తారు, అందరూ సమానమే అని. కులం లేదు, తేడా లేదు, విశ్వాసం మాత్రమే, సహనం మరియు మానవత్వం. ఓ స్వామి అయ్యప్ప, నీ కృపను మాపై ఉంచుము. హమారే జీవన్సే అన్ని నొప్పి మరియు చీకటిని తొలగించండి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప.